హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసుకోపోయే లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి పంది చిక్కుడుకాయ రైస్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఉడకపెట్టుకున్న పంది చిక్కుడుకాయలు, తర్వాత 1 కప్ ఆనియన్స్, 1 కప్ టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం పేస్టు, ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 ఫుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి. మనం ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం చుట్టుపక్కల అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఎక్కువ మాడకూడదు, జస్ట్ ఒక పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. తర్వాత టమోటా పీసెస్ వేసుకోవాలి. టమోటా పీసెస్ కొంచెం బాగా మగ్గేలాగా చూసుకోవాలి. టమోటా పీసెస్ బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా అలా మిక్స్ చేసుకుంటే పౌడర్స్ అంతా ఈ ఆనియన్స్కి టమోటాస్కి పట్టి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి అలా వేసుకోవాలి. ఈ టైంలో మీరు కొంచెం వాటర్ కూడా చిలకరించుకోవచ్చు. అవసరమైతే ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, జస్ట్ కొంచెం చిలకరించుకోవచ్చు. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం పచ్చివాసన అంతా పోవాలి, అప్పుడు టేస్ట్ బాగా ఉంటుందన్నమాట. అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ చిక్కుడుకాయలు వేసుకోవాలి. మనం ముందుగానే ఈ చిక్కుడుకాయలు ఉప్పు పసుపు వేసుకుంటాం కాబట్టి దానికి సరిపడా ఉప్పు వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. బాగా చిక్కుడుకాయలు అంతా వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా దీన్ని చిక్కుడుకాయ పట్టేలాగా చూసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మధ్యలో కొంచెం ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న వైట్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మీరు కొంచెం చూసుకోండి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి కావాలనుకుంటే. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వండుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వైట్ రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ రైస్ ఐటమ్స్ చేస్తే లంచ్ బాక్స్ అనేది ఖాళీ అవుతుందండి. బాగా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. డిఫరెంట్ వెజిటేబుల్స్తో ఇలాగ ట్రై చేయొచ్చు. అన్ని రైస్ ఐటమ్స్ ఎక్కువ చేస్తానండి, కానీ ఏ ఇంగ్రీడియంట్కి ఏ వెజిటేబుల్కి దాని తగిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటాము, తీసేస్తూ ఉంటాము. అది కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఏ రైస్కి ఆ ఐటమ్స్ కొన్ని యాడ్ అవ్వాలి, కొన్ని అవసరం ఉండదు అన్నమాట. నేను రైస్ వేసుకున్న తర్వాత కొంచెం నాకు సాల్ట్ అనేది సరిపోలేదు రైస్లోకి, అది కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు మీ సాల్ట్ని మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ రైస్ ఐటమ్స్ చేస్తే చాలా బాగుంటుందండి. మనకి కొంచెం ఈజీగా ఉంటుంది, తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. 10 to 15 మినిట్స్లో మన లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ అనేది ఖాళీ అవుతుంది అనమాట. నేను నా కాలేజ్ డేస్లో ఇలాగ రైస్ ఐటమ్సే తీసుకెళ్ళడాన్ని ఎక్కువ అలాగే మా పిల్లలకు నేను అదే అలవాటు చేశాను. బాగుంటుంది. డిఫరెంట్గా రోజు ఒకటేలాగా కాకుండా కర్రీస్, వైట్ రైస్ అలా కాకుండా ఒకే బాక్స్లోనే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 10 to 15 మినిట్స్లో అయిపోతుంది.